ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. డిసెంబర్ నెల 7వ తారీఖు లగాయితూ డిసెంబర్ 13వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాసుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ వారంలో ముఖ్యంగా మేషరాశి లగాయుతూ గ్రహ సంపత్తిని గనక పరిశీలనం చేస్తే మిథున రాశి యందు వక్రగత గురువు, సింహమందు కేతువు, వృశ్చిక రాశి యందు రవి, అలాగే బుధుడు, శుక్రుడు, అలాగే ధనురాశి యందు కుజుడు, మరీ ముఖ్యంగా కుంభమందు రాహువు, మీనమందు శనేశ్వరుడు, చంద్రుడు ఈ వారంలో మిథునం నుండి కన్య వరకు సంక్రమణం చేయబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాసుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారికి చంద్రుడు బలంగా ఉన్నారు, అలాగే శుక్రుడు బలంగా ఉన్నారు, రాహువు బలంగా ఉన్నారు. ఈ వారంలో 3 గ్రహాల యొక్క అనుకూలత, 3 కూడా ఒకే రకమైనటువంటి గ్రహస్థితిని, అంటే స్త్రీ గ్రహాలైనటువంటి ఈ 3 యోగించడం వల్ల మేషరాశికి సంబంధించినటువంటి స్త్రీలకి ప్రత్యేకించి ఈ వారంలో గ్రహగతులు చాలా అనుకూలంగా ఉంటాయి. మీరు గమనిస్తే ముఖ్యంగా ఈ రాహు గ్రహం లాభస్థానం ముందు యోగిస్తూ ఉండడం, తృతీయమందు గురుని యొక్క సంచారం, అలాగే ఈ వారంలో అష్టమ కుజుని యొక్క దోషం తొలగిపోయినది. ఎప్పుడైతే ఈ దోషం పోతుందో ఆరోగ్యపరమైనటువంటి సమస్యల నుండి ఉపశమనం వస్తుంది. ముఖ్యంగా రుణబాధలు తగ్గుముఖం పడతాయి. ₹1 సంపాదిస్తే రూపాయి ఖర్చు పెట్టేసేటువంటి పరిస్థితుల నుండి బయటపడి ఏదైనా కొంత దాచుకునేటువంటి పరిస్థితులకి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది. అష్టమ కుజుడు ఎంతసేపు సంపాదన వచ్చిందాన్ని వచ్చినట్టు వెళ్ళిపోయేలా చేస్తారు, స్థానచలనం కలిగేలా చేస్తారు, ప్రయాణం చేసేలా చేస్తారు, శారీరక శ్రమ, అలసట వీటిని ఎక్కువగా కలగజేస్తారు, దెబ్బలు తగిలేలా చేస్తారు, శిరోబాధ, కంటికి సంబంధించిన సమస్యలు, ఇలా అనేక రకాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటే ఇప్పుడు వాటన్నిటి నుండి ఉపశమనం కలుగుతుంది. ప్రత్యేకించి ఈ వారంతోటే అష్టమ రవి యొక్క దోషం కూడా తొలగిపోతుంది కాబట్టి మరింత ఉపశమనంగా ఉంటుంది వారం చివరికి వెళ్ళేసరికి గ్రహస్థితి. కాబట్టి అటు మానసికమైనటువంటి విషయాలు కొంత ఇబ్బంది పెడుతూ ఉంటాయి, ఏదో ఒక రకమైనటువంటి ఆలోచన ఉంటుంది, కుటుంబ పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, లేదా శారీరకమైనటువంటి విషయాల పరంగా కానీ ఏదో ఒక రకమైనటువంటి ఆలోచన, కొంత వెలితి ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. అయినప్పటికీ ఈ వారంలో ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి, కొంతలో కొంత ఆరోగ్యం మెరుగుపడుతుంది, కుటుంబ సంబంధమైనటువంటి వ్యవహారాలు కొంత మెరుగుపడడానికి అవకాశాలు ఉంటాయి. అయితే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, బద్ధకాన్ని వదిలిపెట్టాలి, వాయిదా వేసుకునేటువంటి తత్వాన్ని వదిలిపెట్టాలి, అపోహల్ని తీసి పక్కన పెట్టాలి. అమ్మో మనం ఇది చేస్తే ఏదో అవుతుందేమో అనేటువంటి భయాన్ని పక్కన పెట్టాలి. చాలా ధైర్యంగా ముందడుగు వేస్తే మేషరాశి వారికి ఈ వారంలో అనుకున్న పనులన్నీ చకచక ముందుకు సాగుతూ ఉంటాయి. అలాగే ఇక్కడ కొన్ని సందర్భాల్లో అటు వ్యయ శనేశ్వరుని యొక్క ఫలితం కానీ, గురుని యొక్క ఫలితం కానీ వచ్చి మానసికమైనటువంటి భయం ఎక్కువగా ఉంటుంది. దాన్ని కొంచెం మీరు ధైర్యంతో ముందుకు వెళ్ళగలిగితే ఈ వారంలో మరీ అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికే ఎక్కువగా ఈ రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి వృషభ రాశి.